హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఆపానవాయువును అణిచిపెడితే ఆవులింతలాగుతాయి అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మన భూగోళ స్టార్ చెన్నమన్నయ్య గందరగోళ స్టార్గా మారిపోయాడు. అన్నయ్య 4 సినిమాలకి రాని కలెక్షన్స్ని ఒకే సినిమాకి బడ్జెట్గా మార్చి పెట్టాడు దిల్లుమామ. ఆ 400 కోట్లు బూడిదలో పోసిన పన్నీర్ అయింది చివరికి. RRR మూవీతో తనకి తానే భూగోళ స్టార్ అని ప్రకటించుకున్న అన్నయ్య గేమ్ చేంజర్ సినిమాతో జోడులేని బతుకు తాడులేని బొంగరంలా మిగిలిపోయాడు. డే 1 పోస్టర్లో వేసిన కలెక్షన్స్ రాబట్టడానికే తల ప్రాణం తోకకొచ్చింది అన్నయ్యకి. తా చెడ్డ కోతి వనమల్లా చెర్చిందని వీడిని తొక్కేస్తాం, వాడిని లేపేస్తామని మంగమ్మ శపథాలు చేసి అన్నయ్య పిఆర్ టీం అన్నయ్యని మాత్రం లేపలేకపోయింది. అందరి హీరోల ఫ్యాన్స్ని గెలుక్కొని మహదానందం పొందేవాళ్ళు. వాళ్ళేమో చొప్పవామిలో నిప్పు దాచుకున్నట్టు ఆ అవమానాలన్నింటినీ దాచుకున్నారు. టైం వచ్చింది, అందరూ కలిసి ఒకేసారి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు, కానీ వాళ్ళేమో బడెలతో రోకళ్లతో కొట్టారు. దానికి తోడు ఫైట్ వేణుమా ఫైట్ ఇరుక్కు, సాంగ్ వేణుమా సాంగ్ ఇరుక్కు, నత్తి వేణుమా నత్తిరుక్కు, సుత్తి వేణుమా సుత్తిరుక్కు అని కథ తప్ప అన్నీ ఇరికించారు. దాంతో ఆడియన్స్ ఏమో చెన్నమన్నయ్యని ఇరికించారు. వండలేనమ్మకి వగల మెండు, తేలేనమ్మకి తిండి మెండని భూగోళ స్టార్ కాస్త టైర్ 3 హీరోలతో భీకరమైన పోరాటం చేశాడు. అరిసి 6 నెలల రోగం బయలేస్తుందని ఈ ఒక్క సినిమా అన్నయ్య రేంజ్ ఏంటో తెలిసేలా చేసింది. సినిమా సేఫ్గా అస్సాంలో ల్యాండ్ అయింది. RRR హిట్ అయితే క్రెడిట్ ఎత్తేసి ఆచార్య ఫట్ అయితే కోటాల పైన నూకారు. దాంతో గేమ్ చేంజర్ ఫెయిల్యూర్ని ఎటు తోయాలో అర్థం కాలేదు. శంకరమన్నయ్య ఫేడౌట్ క్రియేటివిటీకి చెన్నమన్నయ్య వీక్ రేస్ తోడై 4 ఏళ్ళు కష్టపడి పెద్ద రాడ్ రంబోలో ఇచ్చారు ఫ్యాన్స్కి. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకుతాడన్నట్టు ఎన్ని రోజులు ఫేక్ కలెక్షన్స్తో మాయ చేస్తూ వచ్చిన మెగా హీరోలు గేమ్ చేంజర్ దగ్గర ఇట్టే దొరికిపోయారు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 2 పుష్కరాల కాలమైనా సరే అన్నయ్యకి ఇంకా సపరేట్ ఫ్యాన్ బేస్ లేదు. వితౌట్ రాజమౌళి చెప్పుకోవడానికి సరైన హిట్టు లేదు. గేమ్ చేంజర్ రిజల్ట్ చూసిన తర్వాత ఇంకో 10 ఏళ్ళైనా సరే అన్నయ్యకి సోలో ప్యాన్ ఇండియా హిట్టు పడుతుందా అని డౌట్ పడుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక దానికి తోడు బాబాయ్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియదు. తండ్రి చిరంజీవి నటించిన భస్మంబర బూడిదవ్వడానికి సిద్ధమవుతోంది. పైగా మెగా హీరోలందరూ నిర్మాతలు నెత్తిన చెడకోపం పెడుతున్నారు. మెగాస్టార్ భూగోళ స్టార్ సినిమాలకి సైతం డే 1 ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. మరో మంచు ఫ్యామిలీగా అవతారం దాలుస్తోంది మెగా ఫ్యామిలీ. ఇదిలా ఉంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గుమంటోంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలు చేసుకుంటూ హీరోగా మారిన చిరంజీవి గుర్తింపు లేని సినిమాలు చాలా చేశాడు. అలాంటి టైంలో ఆయన అదృష్టం కొద్దీ అల్లు వారింటికి అల్లుడయ్యే అవకాశం దక్కింది. అల్లు రామలింగయ్య గారు ఎలాగైనా చిరంజీవిని ఒక స్టార్గా నిలబెట్టాలని తన కొడుకునే నిర్మాతగా మార్చి సినిమాలు తీశాడు. అల్లు రామలింగయ్యకి అల్లుడు అవ్వకముందు చిరంజీవి అంటే జస్ట్ ఒక ఆర్టిస్టు, కానీ ఆ ఇంటికి అల్లుడైన తర్వాతే చిరంజీవి లైమ్లైట్లోకి వచ్చాడు. అది కూడా 1982లో అల్లు అరవింద్ నిర్మాతగా తీసిన శుభలేఖ మూవీతో. అల్లు రామలింగయ్య ఒక కమెడియనే అయినా ఆయనకి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు, గౌరవం ఉండేది. అందువల్లే ఆయన అల్లుడు చిరంజీవి అనే ఒక సాఫ్ట్ కార్నర్తో అనేక అవకాశాలు చిరంజీవి తలుపు తట్టాయి. చిరంజీవికి టాలెంట్ ఉంది, కానీ మొదట్లో అల్లు రామలింగయ్య వల్ల ఎన్నో గొప్ప అవకాశాలు చిరంజీవికి వచ్చిన మాట వాస్తవం. స్టార్డమ్ వచ్చిన తర్వాత మెల్లగా స్వయం కృషి అని చెప్పుకోవడం మొదలెట్టాడు. అల్లు రామలింగయ్యకి కనీసం క్రెడిట్ కూడా ఇవ్వలేదు. ఇక ఒకరి వెంట ఒకరు తమ్ముళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు అని మొత్తం ఇండస్ట్రీలో పాగా వేశారు. ఇక అల్లు అర్జున్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. గంగోత్రి సినిమా ముందుగా చెన్నమన్నయ్య దగ్గరికి వెళ్ళింది. అప్పటికి అన్నయ్య ఇంకా సంసిద్ధంగా లేడు. పైగా అలాంటి కథతో సినిమా చేస్తే అన్నయ్య మాస్ హీరో అవ్వడం కష్టం. అఫ్కోర్స్ ఇప్పటికి కూడా కాలేదనుకోండి, అది వేరే విషయం. మొదట్లో అల్లు అర్జున్ కూడా హీరో మెటీరియల్ కాదు. దాంతో ఆ సినిమా పైన అల్లు అర్జున్ పైన నమ్మకం లేక సపోర్ట్ ఇచ్చాడు చిరంజీవి. ఏకు మేకై కూర్చుంటాడని మాత్రం గ్రహించలేకపోయాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే సినిమా ఫ్లాప్ అవుతుందని అనుకున్నారు. పైగా ఫ్లాప్ అయినా హిట్ అయినా సపోర్ట్ చేశారన్న పేరు ఉంటుంది. సినిమా హిట్ అయింది. అల్లు అర్జున్ రెండే సినిమాకే తనని తాను హీరో మెటీరియల్లా మార్చుకున్నాడు. యాక్టింగ్లోనూ, డ్యాన్స్లోనూ అన్ఎక్స్పెక్టెడ్ రేంజ్కి వెళ్ళిపోయాడు. ఇక మెగా హీరోల నెపోటిజం నచ్చక అల్లు అర్జున్ పక్కకు వెళ్ళి తన సొంత బ్రాండ్ని క్రియేట్ చేసుకొని ఓన్ ఫ్యాన్ బేస్ని ఏర్పరచుకున్నాడు. చెన్నమన్నయ్య టైటు హీరోగా మిగిలిపోతే అల్లు అర్జున్ ఏమో పాన్ ఇండియన్ మెగాస్టార్గా మారిపోయాడు. వరుస హిట్లు కొడుతూ స్టార్గా మారిపోతున్నప్పటి నుంచే అల్లు అర్జున్ని టార్గెట్ చేశారు. చెప్పన్ బ్రదర్ అన్నప్పటి నుంచి అల్లు అర్జున్ని మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నా ఏనాడు మెగా ఫ్యాన్స్ నోరు విప్పింది లేదు. ఇక అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో
శిల్పారావికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం దగ్గర నుంచి ఇంకా స్పీడ్ పెంచారు. పుష్ప 2 రిలీజ్ టైంలో ఘోరమైన ట్రోల్స్ వచ్చాయి అల్లు అర్జున్ పైన. సినిమా ఫ్లాప్ చేస్తాం, బ్యాన్ చేస్తామని బహిరంగ సవాళ్లు విసిరారు. అప్పుడు ఏ మెగా హీరో కూడా నోరెత్తలేదు. మేమంతా ఒక్కటే, మీరు సంయమనంతో ఉండండి అని చెప్పలేదు. పుష్ప 2 ఇండస్ట్రీ హిట్ అయి కూర్చుంది. అల్లు అర్జున్ పాన్ ఇండియన్ మెగాస్టార్ అయిపోయాడు. మరోవైపు శరణమన్నయ్య గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది. ఆ విషయం చాలా మందికి తెలియదు. అందుకే సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఫ్లాప్ సినిమాకి ఫేక్ కలెక్షన్ పోస్టర్ దింపారు. నెటిజన్స్ అంతా అన్నయ్యని ఓ ఆట ఆడేసుకున్నారు. ఫేక్ స్టార్ అని బిరుదు కూడా ఇచ్చారు. తన దాకా వచ్చేసరికి తలనొప్పి బాధ ఏంటో తెలిసింది. మెగా హీరోలు, మెగా ఫ్యాన్స్ కమిలిపోతున్నారు గేమ్ చేంజర్ దెబ్బకి. సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆచార్య రాధేశ్యాం రికార్డుల్ని ముక్కలు ముక్కలు చేసింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. నిర్మాతలు కూడా గేమ్ చేంజర్ మమ్మల్ని ముంచేస్తే సంక్రాంతికి వస్తున్నామనే సినిమా సేవ్ చేసిందని బాహాటంగానే చెప్పారు. అయినా సరే సినిమా ఫ్లాప్ కాదంటారు, ఒకసారి ఫ్లాప్ అయిందంటారు, మంచి సినిమా ఎవరికి అర్థం కాదంటారు, ఇంకోసారి శంకరమన్నయ్య ఫెయిల్ అయ్యాడంటారు. పిచ్చెక్కిన కోడి బొచ్చంతా పీక్కుందంట. అట్లా చేస్తున్నారు మెగా పిఆర్ టీం. రీసెంట్గా తండేల్ ఆడియో ఫంక్షన్లో అల్లు అరవింద్ ఏదో క్యాజువల్గా దిల్ రాజు పైన సెటైర్స్ వేశాడు. ఒక సినిమాని కింద పెడితే ఇంకో సినిమాని ఎక్కడికో తీసుకెళ్లారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని కూడా పిలిపించాడు, ఒక్క వారంలోనే ఏదేదో చేశాడు అన్నాడు. దానికి కూడా లవోదిబం అంటున్నారు. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిందని ఎగతాళి చేస్తున్నావా, పుష్ప 2 హిట్ అయిందని ఎగిరెగిరి పడుతున్నావా అని ఏదేదో నానా హంగామా చేస్తున్నారు. గేమ్ చేంజర్ ఆల్రెడీ అటర్ ఫ్లాప్ అయింది. అల్లు అరవింద్ అనగానే హిట్ అవుతుందా లేదంటే ఫ్లాప్ అవుతుందా? కొడుక్కి లైఫ్ ఇచ్చినందుకు బుద్ధి చూపిస్తున్నావా అంటున్నారు. ఎవరికి లైఫ్ ఇచ్చారు? చిరంజీవికి నిర్మాతగా మారి లైఫ్ ఇచ్చింది అల్లు అరవింద్. మగధీర సినిమాతో శరణమన్నయ్యకి లైఫ్ ఇచ్చింది అరవింద్. వరుస ఫ్లాప్స్ ఇస్తుంటే పవన్ కళ్యాణ్కి జల్సా సినిమాతో లైఫ్ ఇచ్చింది అరవింద్. చరిత్రను ఎవరు మార్చలేరు అంటున్నారు మన ట్రేడ్ పండితులు. పుష్ప 2 విషయంలో ఎంత లేఖిగా ప్రవర్తించారు. కర్మ రిటర్న్స్ బ్యాక్. అల్లు అరవింద్ ఒక మాట అన్నందుకే కుమిలిపోతున్నారు మెగా ఫ్యాన్స్ అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి అల్లు అరవింద్ మాట్లాడిన మాటలకి మెగా ఫ్యాన్స్ రియాక్షన్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.